2 Kings 4th chapter, first few verses. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషా యొద్ద మొరపెట్టెను. అలాగే 8వ వచనం చూడండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంకు పోగా అతడి గండ్రాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనక అతడు మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయిచూ వచ్చెను. రండి, దేవుడి వర్తమానాన్ని మనం ఇంటిలో దీవించినట్లుగా 1 నిమిషం తల వంచి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి అయిన దేవ, ఆదిలో ఉన్న వాక్యమా, మా మధ్యలోనికి వచ్చి పరమ బోధకుడివై నీ స్వరం మాకు వినిపించి నీ వర్తమానం అందచేయాలని, నీ ప్రజలందరినీ కూడా నీ వర్తమానంతో తడిపి వేయాలని, ఏ దీర్ఘ కోతకాలములో మంచు చల్లదనం ఉంటుందో అలాగే వినివారి చెవికి కర్ణభూషణం ఎట్టిదో ప్రభు, ఇదిగో తండ్రి, మండి టెండల్లో వస్తున్న ఎండి ఎస్సారి వస్తున్న వ్యక్తికి చల్లటి నీళ్ళ ఊట ఎట్లుంటుందో నీ వర్తమానం కూడా నీ ప్రజలకు అందజేసి మహిమ ఘనత ప్రభావం పొందాలని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, 2 రాజుల గ్రంథంలో 2 స్త్రీలు మనకు కనబడుతున్నారు. 2 కుటుంబాలు అనుకోవాలి. ఈ కుటుంబంలో ఉన్న స్త్రీ ఒక ఆమె వచ్చి, అయ్యా అయ్యా, ప్రవక్తల శిష్యుల్లో ఒకతను చనిపోయాడు, నేను అప్పుల పాలైపోయినా, నా పిల్లల్ని ఇద్దరిని లాక్కుపోయడానికి అప్పులోడు వచ్చి చాలా బాధపరుస్తున్నాడు అయ్యా అని చెప్పి ఒక ఆమె వేడుకుంటా ఉంది. ఇంకో స్త్రీ ఎవరంటే ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె ఘనురాలు. చూడండి, ఒక ఆమెకు పెనిమిటి లేడు, చనిపోయాడు. ఇంకో ఆమెకు పెనిమిటి ఉన్నాడు. ఒక ఆమెకు 2 కుమారులు ఉన్నారు. ఇంకో ఆమెకు సంతానమే లేదు. ఒక ఆమెది ఊరు రాయబడలేదు, ఏ ఊరు. ఇంకో ఆమె షూనేం పట్టణస్తురాలు. ఒక ఆమెకు చూస్తే వట్టి పేదరాలు, అప్పుల పాలై ఉన్న స్త్రీ, దైత్రురాలు. ఆమెకి ఆస్తిపాస్తులు ఏమి లేవు. ఇంకో ఆమెకు చూస్తే చాలా ఘనురాలు, ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి. ఆమెకు ఇండ్లు, పొలాలు, బెరెండ్లు, జీతగాలు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇద్దరిని ఒకే అధ్యాయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇలా పెట్టాడో మనం దీని ద్వారా ఎన్నో పాఠములు నేర్చుకోవాలని ఆ ప్రకారము మన కొరకు ఆయన అమర్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పేదరాలైన స్త్రీ అట ప్రవక్త శిష్యుల్లో ఒక ఆయన భార్య. ఎలీషా భక్తునికి 3 బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. చెప్పగలుగుతారు ఎక్కడెక్కడ? ఎరికో, గిల్గాల్, బేతేల్. చెప్పండి, ఎరికో, గిల్గాల్ అండ్ బేతేల్. గిల్గాల్లో 100 మంది ఉన్నారు. ఎలా మనకు తెలుసు? వాళ్ళు అంటారు, చూడండి, అయ్యా మనకు స్థలం సరిపోతలేదు, ఇక్కడ అడిగి వెళ్ళి తలకు మొద్దు తెస్తే పెద్ద స్థలం మనం కట్టుకోవచ్చు అంటే వాళ్ళు వెళ్ళి చెట్లు నరుకుతుండగా పనికి మాలిన ఒకడు గొడ్డలు నూరకుండానే చెట్టెక్కి నరకగా గొడ్డలు ఏమైపోయింది? ఎవరిదాన్ని నదిలో పడిపోయింది. అప్పుడు కొమ్మ నరికి అందులో వేయగా గొడ్డలు తేలేను అని రాయబడింది. అంటే అక్కడ ఒక బైబిల్ కాలేజ్ ఉన్నట్టు. బేతేల్లో ఒక బైబిల్ కాలేజ్ ఉందండి. చూడండి, 100 మంది భోజనానికి కూర్చున్నారు. కూర మాత్రం వేసుకున్నారు, తినడానికి రొట్టెలు లేవు. బేత్షెమెషు నుండి ఒకతను మోసుకొని 20 రొట్టెలు తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? గోధుమలు తీసుకొచ్చాడు. ప్రథమ ఫలంలో కొన్ని తీసుకొచ్చాడు. అవన్నీ కూడా ఇయ్యగా ప్రవక్త ఏమన్నాడంటే, వారు తినగా మిగులును వడ్డం చేయని. 20 రొట్టెలే, 100 మంది తిన్నా 20 రొట్టెలు అలాగనే ఉండిపోయినాయి. అక్కడ ఒక బైబిల్ కాలేజ్. చూస్తే ఎరికోలో, గిల్గాల్లో, బేతేల్లో 3 బైబిల్ కాలేజెస్. ఎలా నడిపించేవాడు ఈ అయ్యగారు మనకు ఆశ్చర్యం. ఏ టైంకి వెళ్ళేవాడు, ఏ టైం వాళ్ళ మధ్యలో ఉండేవాడు మనకు తెలియదు, కానీ ఫుల్ బిజీ పర్సన్ అండి ఈయన. బట్టతల పెట్టుకొని గుట్టలు ఎక్కేవాడు. షూనేం అనే పట్టణం కర్మేల్ అనే పట్టణానికి, సమరియా అనే గ్రామానికి మధ్యలో ఉంది. ఈ సమరియా నుండి వస్తూ అలాగనే బేతేల్ నుండి దాటి కర్మేల్ పర్వతంకు వెళ్ళేటప్పుడు షూనేం అనే గ్రామం పడుతుంది. ఆ గ్రామంలో ఒక ఆమె ఘనురాలు ఉంది. ఆమెనే అయ్యగారిని చూసి బలవంతం చేసింది తన ఇంటికి రమ్మని. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ మొదటి స్త్రీ ఎలా ఉందంటే, నా పెనిమిటి చనిపోయాను అయ్యా, ఆయన భక్తి గలవాడై ఉండే నీకు తెలిసే ఉంది. నా 2 కుమారులను అప్పులవాడు లాక్కపోవడానికి వచ్చాడు. నేను చాలా దిక్కుమాలిందాన్ని అయ్యా, నాకేం లేదయ్యా ఇంట్లో, నేను చాలా పేదదాన్ని అయ్యా,
భక్తిగా ఉండి మా ఆయన చనిపోయాడు, ఇప్పుడు నన్ను చూసేవారెవరు లేరని చెప్పి బాధతో వచ్చి అయ్యగారికి విన్నవించుకుంటా ఉంది. మొదట ఆయన అన్న ప్రశ్న ఏంటి? అమ్మా నాతో నీకేమి అంటే నేనేం చేయగలుగుతా దానికి? ఎక్కడ అప్పించిన వాళ్ళ దగ్గరికి పోవాలి కానీ నా దగ్గర వస్తావేంది అన్నట్టే మాట్లాడాడు. రెండో ప్రశ్న ఇమీడియట్గా ఏం అడిగాడు అంటే నీ దగ్గర ఏముంది అని అడిగింది. అడిగిన వెంటనే ఆమెం చెప్తుంది, అయ్యా నా దగ్గర బుడ్డిలో కొంచెము నూనె ఉంది అని. సరే ఆ నూనె తీసుకో, ఎరుగా కుండలన్నీ తీసుకురా, ఎరుగా వెళ్ళి ఎన్ని పాత్రలు దొరికితే అన్ని పాత్రలు ఇల్లు నిండా నింపుకొని తర్వాత తలుపేసుకొని నూనె పోయడం మొదలుపెట్టు, ఆ నూనెతో అప్పు తీర్చుకో, మిగిలిన నూనెతో నీ కుటుంబం నీవు బతకచ్చు పో అని చెప్పేశాడు. గబగబ వెళ్ళింది, ఇద్దరు కొడుకులను పంపింది, చిన్న చిన్న బుడ్డిసుకలే వాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు. అయ్యా మా ఇంట్లో మరి కొన్ని పాత్రలు అవసరం అట, మా మమ్మీ పంపింది, దయచేసి మీ ఇంట్లో ఏమన్నా పాత్రలు ఉంటే ఇవ్వండి అని. వీళ్ళు నిండా పాత్రలతో నింపేశారండి. ఇద్దరు వెళ్ళి తల్లి ఒక దిక్కు ఈ పిల్లలు ఒక దిక్కు వాళ్ళందరూ కలిసి ఇల్లు నిండా పాత్రలు నింపేసుకున్నారు. పాతకాలంలో గోళాలు ఉండేవి, మీకు తెలుసు, అట్లు బట్టి పెద్ద పెద్ద గోళాలు, పెద్ద పెద్ద కుండలు. ఇప్పుడు ఈ దినాల్లో కుమ్మరోళ్ళు అలాంటి కుండలు చేస్తలేదు కానీ అప్పుడు ఇంత పెద్ద ఎత్తున కుండలు ఉంటుండే. మాకు మా అమ్మమ్మ ఇంట్లో చెరువుల కల్లా వచ్చినప్పుడల్లా అందులో వడ్ల శీతల పండ్లు దాచి పెడుతుండే. ప్రతి కుండ తీసుకుంటా చూస్తుంటే మేము ఎన్నో కుండలు, సగం అర్ర మొత్తం కుండలకే సరిపోతుంది. ఒకళ్ళ పప్పులు, ఒకళ్ళ బియ్యం, ఒకళ్ళ అడ్లు, ఒకళ్ళ ఇంకా మినపప్పు, ఒకళ్ళ పెసర్లు, ఈ ప్రకారం పెడుతుండే ఆమె. అయితే ఇంటి నిండా కుండలు తెచ్చారు, నింపారు. దైవజనుడు ఏమన్నాడు, తలుపు వేసి పని చేయండి, అద్భుతం ఎవరు చూడకూడదు, అద్భుతం జరుగుతుంది మీకు, దేవుడు అభిషేకం ఇయ్యబోతున్నాడు, తప్పకుండా అద్భుతం కింద మీ అప్పులన్నీ తీర్చబడబోతున్నాయి కనుక మీరు తలుపులేసి పని జరిగించండి అని చెప్పారు. అప్పుడు తలుపులు వేసేశారు. ముగ్గురు ఇంట్లో ఉన్నారండి. ఎవరెవరు చెప్పండి? ప్రవక్త శిష్యుల్లో ఒక అతని భార్య, ఆమె ఇద్దరు కుమారులు, వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని ఇక కుండలు నింపుకుంటా పోవడం. ఆ పాత్రల నుండి అమ్ముతా ఉంటే నూనె ద్వారా పరలోకానికి కనెక్షన్ దానికి ఎట్లుందో మనకు తెలియదు కానీ నిండిన కొద్ది కుండలు పక్కకు పెడతా ఉన్నారు. నిండిన కొద్ది ఇద్దరు మోసుకొని పిల్లలు కుండలు పక్కకు, అన్న గిటుపట్టు ఇద్దరు దాంట్లో పోయి ఒక పక్కకు పెట్టచ్చు. ఇంకో కుండ చాలా బరువు ఉంది, మమ్మీ కూడా కొంచెం చేయూత ఇచ్చి ఒక పక్కకు జరిపి ఒక్కొక్క నింపేయడానికి దినమంతా పట్టిందండి వాళ్ళకు. ఇప్పుడు చూడండి, స్ట్రీట్ దాకా ఇంత పెద్ద ఉంటుంది, ఎన్ని లీటర్ల నీళ్లు పడితే మీకు గ్యాప్ ఉందా? మామూలుగా మన ఇంటికి వచ్చే బాటిలే 20 లీటర్ల బాటిల్ అవి. అసుంటి మా స్టీల్ ట్యాంకీలో ఒక 4 బాటిళ్ళు నింపేస్తాం, అంటే 80 లీటర్లు. లీటర్కి ఎంత నూనెకు ఇప్పుడు ఈ దినాల్లో 80 రూపాయలు పట్టుకున్నా 80 లీటర్లకి ఎంత అవుతుంది ఒక స్టీల్ ట్యాంకీకి? అంటే ఎన్ని కుండలు వాళ్ళు నింపేసుకున్నారు చూడండి. ఇన్ని నింపేసుకున్న తర్వాత అయ్యగారికి వచ్చి చెప్పి, అయ్యా ఇదిగో ఇట్లా నింపబడ్డాయి ఆయన అన్నారు. ఇప్పుడు చూడండి, ఇంకేమన్నా ఉన్నాయా కుండలు చూడు అని అంటే, మమ్మీ మా అక్కులు అయిపోయినాయి, బగోళ్ళు అయిపోయినాయి, గ్లాసులు అప్పుడే నింపేశావు, జార్లు కూడా అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు మమ్మీ అన్నారు. అన్న వెంటనే నూనె ఏమైపోయింది? ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పే సంఘటన ఏంటనగా, నీ ఇంట్లో ఏముందో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు తినడానికి బియ్యం ఉన్నాయో లేవో దేవునికి తెలుసు. పండుగలకు నీ పిల్లలకు బట్టలు ఉన్నాయో లేవో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నీ వ్యాఖ్యల్లో ఉన్నావు దేవునికి తెలుసు. ఆయన చూపులు నిన్ను చూస్తా ఉన్నాయి, నీ ఇల్లంతా పరిశీలిస్తా ఉన్నాయి, నిన్ను కూడా నీ జ్వాలల వంటి నేత్రాలతో ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్సింగ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా అద్దె కట్టడానికి అస్సలు డబ్బు లేవు, ఇంటి సామాన్ అంతా బయట పడడానికి ఇంటి యజమాని వచ్చాడు, నేనేం చేయాలో నాకేం అర్థమవుతలేదు అని అన్నాడు. ప్రార్థన చేస్తారా అని పిలిచాడట. ప్రార్థన చేసి పంపించాడట. ఆయన గుమ్మం దాటిండో లేదో దేవుడు గద్దించిండట భక్సింగ్ గారిని. నీ దగ్గర పెట్టెలో 12 రూపాయలు ఉన్నాయి కదా, ఇచ్చేయి. ఏంటి ప్రభువా, ఆ 12 రూపాయలు నేను అజ్మీర్కు వెళ్ళడానికి పెట్టుకున్నా, మళ్ళీ ట్రైన్కు ఎట్లా ఎవరు ఇవ్వాలి నాకు అని చెప్పి అన్నాడు. ఆ డబ్బులు ఎవరే అనుకున్నావు? నాయి అవి, నీ సొమ్ము అనుకున్నావా నువ్వు? ఆ డబ్బులు నాయి, ఇచ్చేయి అన్నాడు దేవుడు. ఇక నోరు మెలపకుండా సప్పదాకా మళ్ళా పోయిన వ్యక్తిని కంపౌండ్లోకి పిలిచి ఆ పెట్టె తెరిచి 12 రూపాయలు ఆయన చేతిలో పెట్టేశాడు. 1947 రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 12 రూపాయలు అంటే మీకు తెలుసు ఎంత పెద్ద సొమ్ము. కోట్ల రూపాయి ఉంది, ఇంకా పాదారైతే పడిగలు అవుతాయి అన్న కాలం అది. ఇంకా దానికంటే ముందరి కాలం అనుకోవాలి. 70లోనే 17 రూపాయలకు పడిగలు అవుతుండే. పడిగలంటే తెలుసా మీకు? ఇప్పటివరకు పడిగలు గుర్తులే. హల్లెలూయా. నాకు కూడా తెలియదు పడిగలంటే ఏంటో. అయితే 12 రూపాయలు చాలా పెద్ద సొమ్ము అండి.
ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఆ రోజు రాణి వచ్చింది, నా అజ్మీర్ వెళ్ళే రోజు. ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలా, డబ్బులు ఏం లేవు. సూటుకే చదువుకున్నాడు అయ్యగారు. ప్లాట్ఫామ్ మీద పోయి నిలబడ్డాడు. దేవుడు ఏమంటాడో చూద్దామని. డబ్బులు చేతుల్లో లేవు. కొత్తగా ట్రైన్ ఎక్కరాదు వితౌట్ టికెట్, అది దొంగతనం కింద లెక్క పడుతుంది. కాబట్టి అలాగే నేను ప్రార్థన చేస్తూ ఉండగా ముఖం తెలియని ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు ఆయన దగ్గరికి. అయ్యో మీరు బక్సింగేనా అని అడిగినాట. అవునండి. అదిగో ఒక వ్యక్తి నాకు ఈ కవర్ మీకు ఇవ్వమన్నారు మరి అని చెప్పి ఆయన చేతిలో కవర్ పెట్టినాడు, మాయమైపోయిందట ఆ వ్యక్తి. ఎవరు ఎందుకు ఇచ్చారో ఏది కూడా అయ్యగారికి తెలియదు. ఆ కవర్ విప్పిన తర్వాత అందులో ఎంత వెళ్ళినాయి డబ్బులు, సేమ్ ఈయన ఛార్జ్కు అప్ అండ్ డౌన్ ఛార్జ్కు సరిపోయిన డబ్బులు ఉన్నాయట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? మన అక్కర్లన్నీ తీర్చువాడు మనకున్నాడు, మనల్ని చూసువాడు మనకున్నాడు. ఒకసారి ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, మనల్ని చూసువాడు మనకున్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన అక్కర్లు తీరుస్తూ ఉన్నాడు, మనల్ని చూసేవాడు మనకున్నాడని చెప్పండి పక్కలకు. హల్లెలూయా, హల్లెలూయా. కలపండి. మేము చూసిన లేరా దేవుడు? చేయగలిపి చెప్పండి పక్కలకు, మనల్ని చూసేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మొక్క మీద సంతోషమే లేదు. నేను వారు చూసేవాడు ఉన్నారంటే మీకు సంతోషం ఉండాలి కదా. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజీని పోలిన పదములు దేవుని కుమారా, అపరంజీని పోలిన పదములు దేవుని కుమారా. స్తోత్రించదము స్తోత్రించదము యేసు దేవుడా, స్తోత్రించదము స్తోత్రించదము యేసు దేవుడా. జీవనాద ప్రేమనాద స్తోత్రించదము, నా జీవనాద ప్రేమనాద నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, నన్ను చూసే దేవుడు ఉన్నాడు, నా పిల్లల్ని చూసే దేవుడు ఉన్నాడు, మా అబ్బను చూసే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. మన అక్కర్లన్నీ తీర్చువాడు మనకున్నాడండి. చూడండి, ఉదయకాలం సూర్యుడు ఉదయించగానే కోటి కిరణాలు భూమి మీద ఇట్లా పడతాయండి. ఆ పడ్డ వెంటనే ప్రతిదీ కూడా మనకు కనబడుతుంది. ఆ కిరణాలు గుట్టసక్కు మరుగైపోయినాయి అనుకోండి, పొద్దు కూకింది అనుకోండి, చీకటికి అమ్ముకున్నది అనుకోండి, ఇక ఎన్ని కోట్ల ట్యూబ్లైట్లు వెలిగించినా అవి దిక్కు సరిగ్గా కనబడి కదండి. ఒకే సూర్యుడు ఎంత భూలోకాన్ని వెలిగిస్తుండో చూడండి. కోటి కిరణాల చేత భూమిని ఇలా దర్శించినప్పుడు అవన్నీ వస్తువులు స్పష్టంగా మనకి ఎట్లా కనబడుతున్నాయో అలాగనే దేవుని కంటి చూపు ప్రతి వ్యక్తిని చూస్తూ ఉంటది. కోటి సూర్య తేజస్ల వెలుకంటే గొప్ప దేవుడు. ఏతిరిగా సౌలును తాకి పౌలుగా మార్చాడు. ఏతిరిగా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఏతిరిగా సింహపురంలో దానియేలును రక్షించాడు. యోనా పడిపడగానే చేప మింగటట్లో వేశాడు. ఎర్ర సముద్రం అట్లా పాయ చేశాడు. ఏతిరిగా డబ్బల పిండి దొరకకుండా నూనె ఓడకుండా చేశాడు. అలాంటి దేవుడే మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు, మనకు రక్షించే దేవుడు ఉన్నాడు. కనుక ఏమాత్రం కూడా మనము చింతించవలసిన పని లేదు. రోడ్డు వైడనింగ్ కార్యక్రమం నడుతూ ఉంది, అంటే రోడ్డు విషయాల పరిచయం. ఆ రోడ్డు వైడనింగ్ కార్యక్రమంలో కాంట్రాక్టరే దేవుని నమ్ముకున్నవాడు. ఇక చెట్లన్నీ చుట్టుపక్కల నరికేసి రోడ్డు పెద్ద చేస్తా ఉన్నాడు. ఒక చెట్టు మీద పిట్టె గూడు పెట్టుకున్నది, పిల్లలు చేసింది. ఇక ఏం చేయాలి దాన్ని నరకాలంటే? ఆ పిల్లలు చనిపోతాయి, వాటి గూడి చెదిరిపోతుంది. ఇక మిగతా వరకు అంతా వేసుకొని దీన్ని లాస్ట్కు ముట్టుకుందామని చెప్పి దాన్ని అలాగనే వదిలేసి మిగతా అంత వరకు పూర్తి చేసి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ చెట్టును నచ్చి పడగొట్టిండట. పడగొడితే ఆ గూట్లో పిల్లలు ఏవి లేవు. గూడు డ్యామ్ అని కింద పడ్డది, ముక్కలు ముక్కలు అయిపోయింది. అందుకెళ్ళి సండే స్కూల్ ఒక పేపర్ వెళ్ళిందట. ఆ పేపర్లో ఏం రాయబడిందంటే, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాసిందట. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. కాంట్రాక్టర్కి ఎంతో సంతోషమైందో, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే పిట్టె గూడు అల్లుకునేటప్పుడు కూడా ఏ పేపర్ కొండపోయి పెట్టింది? నా దేవుడు నా గురించి చింతిస్తున్నాడు, నా పిల్లల గురించి
చింతిస్తున్నాడు గనుక నా చింత యావత్తు ఆయన మీద వేస్తున్నానని చెప్పి ఆ గూడు అల్లుకున్నది. ఆ పేపర్ నేను ఎంతగానో బలపరిచి ఉంటుంది. నిజమే ప్రియులారా, మన ప్రతి ఒక్కర తీర్చువాడు మనకున్నాడు, మనల్ని వారు చూసేవాడు ఉన్నాడు. మనకే కొరత ఎన్నడు కూడా రానియకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇదే 4వ అధ్యాయంలో 8వ వచనంలోనికి రండి. ఒక దినమందు ఎలీషా షూనేం పట్టణమునకు పోగా అతడు గన్వాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతని మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయిచు వచ్చిన అని రాయబడింది. ఇప్పుడు ఇక్కడ ఘనురాలు, అక్కడ పేదరాలు, ఇక్కడ భర్త ఉన్నావిడే, అక్కడ భర్త లేనావిడే, ఇక్కడ పిల్లలు లేనావిడే, అక్కడ 2 కొడుకులు ఉన్నావిడే. ఇక్కడ చూస్తే ఆస్తిపాస్తులు చాలా విస్తారంగా ఉన్నాయి. వాళ్ళ కాపుటకి తినేందుకు కూడా అక్కడ వాళ్ళకి దిక్కు లేదు. ఇప్పుడు రెండో ఆవిడ ఇంటికి దైవజనుడు ఎలా వెళ్తుందో చూడండి. దైవజనుడు కోరలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి అనుకోలేదు. ఆయన ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళా మన టెండర్లో బట్టతలతో దిగుతూ వస్తూ ఉంటే చెమటలు గారిపోతా ఉన్నాయి పాపం. ఈ గనురాలు ఆయనను గమనించింది. వచ్చుచూ పోతున్నవాడు తప్పకుండా దైవజనుడు అని చెప్పి గుర్తెరిగింది. ఈ చూపు చాలా తక్కువ మంది స్త్రీలకు ఉంటుందండి. స్త్రీలు ఏం చేస్తారంటే ముంగడికి లేక గాజులోడు పోతుండు, క్లిప్పులు బాగున్నాయి ఆయన దగ్గర, ఏ చీరలోడు పోతుండు, ఏ స్త్రీ ఏ చీర కట్టుకున్నది, ఏ నగ పెట్టుకున్నది, అది ఎక్కడ దొరుకుతాయి. ఇలాంటి షాపుల మీదే చాలా మంది స్త్రీల కళ్ళు ఉంటాయి. కానీ ఈమె ఎలాంటి స్త్రీ కాదు. ఈమె ఎలాంటి స్త్రీ మీరే పని గనురాలు అంటే దైవభక్తి గల వారెవరు పరిశీలించట్లో కూడా గనురాలు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన పెరిమిడి దగ్గరికి గబగబ వచ్చి ఏమండి ఎన్నో రోజుల నుండి చూస్తున్నా మన టెండర్లో బట్టతల పెట్టుకొని ఆ దైవజనుడు కొండెక్కుతాడు, దిగుతాడు, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. కాస్త రెస్ట్ తీసుకోవడానికి మన గోడ మీద ఒక గది కట్టిస్తే బాగుంటుండే అని చెప్పి భర్తను అడిగింది. ఎక్కడికి వెళ్ళి ఆత్మీయతలో ఎక్కడ ఉంది అని. మా ఆయనకేం తెలియదు, ఉత్త దద్దమ్మ అని నా ఇష్టమైనట్టు నేను చేస్తా అనుకున్నదా? ఇప్పుడు లక్షల సొమ్ము ఖర్చు పెట్టాల భర్తలు అడగల్లా వద్దా? కొంతమంది ఇంత అడిగారండి. భర్త డ్యూటీకి వెళ్ళిండో లేదో అయిపోయి శీతోల పండ్లు అని వాళ్ళను పోని తీసుకొచ్చే చిట్టడాట్లు పోసేసి ఎన్నిస్తున్నావు బాబు. భర్త వచ్చే వరకు 4 పండ్లు తానే తినేసి ఆయన ఒక్కొక్కటి ఉంచకుండా. అలాంటి వారు లేరా? ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చూడండి, భర్తను గౌరవించుట్లోని ఘనురాలు. భర్త సెలవు లేని ఏ పని చేయదన్నట్టు భర్తను ముందు అడిగింది. లక్షలు ఖర్చు పెడతాం మరి పెట్టచ్చా అని. ఇప్పుడు ఒక రూమ్ కట్టించి తాళసి అయ్యగారి చేతిలో పెడితే ఎంత మామూలు ఖర్చేనా? ఒక గది, ఒక మంచము, ఒక పీఠము, ఒక బల్ల, ఒక డ్యూటీ, 5 వస్తువులు కావాలండి. 5 వస్తువులు ఇప్పటి రేట్లు పడితే ఎంత కవుతుంది? ఒక గది కట్టాలంటే 2 లక్షలు కావాలి కనీసం. మామూలు రూమే, దానికి అటాచ్ టాయిలెట్, బాత్రూమ్స్. తర్వాత అలా మంచం ఇవ్వాలి ఒకటి. మంచం ఉత్తగానే అవుతుందా? దానికి 10,000 అనుకుందాం. బల్ల దానికి 5,000. తర్వాత దీవటి, తర్వాత చేరు. ఇవన్నీ సిద్ధపరిచందులో పెట్టాలని ఆలోచన కలిగి వచ్చినప్పుడల్లా అందులో రెస్ట్ తీసుకోవడానికి ఊకే రాడా ఎగారు. వారానికి ఒకసారి మరి 2 సార్లు మనకు తెలియదు. అయితే వచ్చినప్పుడల్లా అందులో రెస్ట్ తీసుకోవడానికి గది కట్టించింది. అయ్యగారిని బలవంతం చేసింది. పిలిచి ఇంటికాడ తనకు తాళంచే అప్పయిపోయింది. మంచి భోజనం పెట్టి ఒకసారి జరిగిపోయే పని కాదు. వచ్చినప్పుడల్లా వీళ్ళింట్లో ఆయన రెస్ట్ తీసుకుంటుండే, వచ్చినప్పుడల్లా భోజనం చేస్తుండే, వచ్చినప్పుడల్లా అక్కడ బస చేస్తుండే. ఆయన ఖర్చు అంతా ఈయన ఎల్లదీస్తుండే. ఆస్తిపస్తులు చాలా ఉన్నాయి, తింటోళ్ళు ఎవరు లేరు, నౌకరగాళ్ళు చాలా మంది ఉన్నారు, పట్టంత ఆస్తిపాస్తి ఉంది, పట్టని పొలాల పేరలు ఉన్నాయి, జీతగాళ్ళు ఉన్నారు. కానీ వారసుడే లేడు ఇంటికి. కొత్త గురించి ఏం చేద్దాం? అయ్యగారి కన్నా ఖర్చు పెడితే పరలోకంలో ప్రతిఫలం కలుగుతుందని తానేం చేసిందంటే అయ్యగారికి గది కట్టించింది, మంచం వేసింది, బల్ల పెట్టింది, పీట పెట్టింది, దీపస్తంభం పెట్టింది. ఇప్పుడు క్రమం చూడండి. ఒక గది, గది తర్వాత మొదటి పేరు ఏంది వచ్చింది? బల్లదా, పీటదా, దీపస్తంభమా? మంచమే ముందట. ఎందుకు మంచం ముందు? మరి మంచం దేనికి గుర్తు? మీరేపండి? రెస్ట్. మంచం దేనికి? విశ్రాంతి. ఇప్పుడు మొదట ప్రభు చేసే పని కూడా అదే. అందరినీ చేతులు చాపి పిలుస్తూ ఏమంటాడు? ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. Matthew 11:28.
మత్తయి 11:28లో ఈ మాట ఉంటుంది. ఆయన ఇచ్చేది కూడా ముందు విశ్రాంతికే. మనం చాలా అలసిపోయి ఉంటాం, సొలిసి ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, ఎన్నో టెన్షన్స్ మనకుంటాయి. రేపు పిల్లలు ఫీజులు కట్టాలి, ఎల్లుండి కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి అద్దె కూడా దగ్గరికి వస్తూ ఉంది, పిల్లల చదువులు అసలు లక్షల ఖర్చు ఉంటుంది, చైతన్య కాలేజ్ పంపాలా, నారాయణ కాలేజ్ పంపాలా, హైదరాబాద్ కంటే లక్షల ఖర్చు ఉంటుంది. అయ్యో ఎట్లా అని చాలా మనం తిప్పలు పడుతుంటాం, మనకు రెస్టే ఉండదు. కానీ ప్రభు ఇచ్చేది ఏంటి? మొదట రెస్ట్. దేవునికి స్తోత్రం. మీకు నేను విశ్రాంతి ఇస్తాను, నా దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండోది చూడండి, రెస్ట్ తర్వాత ఏం సిద్ధపరిచింది అక్కడ? బల్ల. పలకండి అందరూ. బల్ల. బల్ల అంటే టేబుల్. టేబుల్ మీద ఏం జరుగుతుంది? మీరు ఏ పని? నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలెను, నీ పిల్లలు బల్ల చుట్టూ. బల్ల దేనికి సాదృశ్యం? ఫెలోషిప్. బల్ల దేనికి సాదృశ్యం? సహవాసం. ఎంత ఉన్నతమైన కుటుంబాలైనా, ఎంత పేద కుటుంబాలైనా ఫలస్తీన్ దేశంలో బల్ల చుట్టూ వాళ్ళు భోంచేస్తారు. కుర్చీలు చుట్టూ వేసుకొని బల్ల మీద అన్ని వస్తువులు పెట్టుకొని బల్ల మీద అన్ని వడ్డం చేసుకుంటా పల్లెలలో వేసుకుంటా తింటారు. చూడండి, మీ జ్ఞాపకం వస్తుంది, 2 శిష్యులు ఒక ఇంటికి ఎమ్మౌస్ గ్రామానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు బల్ల దగ్గర కూర్చుండి ఓ రెట్టెని చేతులు తీసుకొని విరిచి వాళ్ళకి పంచాను. అప్పుడు ఏం కనబడ్డాయి? వాళ్ళకు గాయంలో కనబడ్డాయి. బల్ల. యోసేపు కాలంలో కూడా బల్ల వాడబడేది, మీకు గుర్తేనా? క్రమంగా యోసేపు అందరినీ కూర్చుని పెట్టిండు. అందరికంటే పెద్ద ఎవరు, రెండో అతను ఎవరు, మూడో అతను ఎవరు, 12 మందిని లైన్ కొద్ది కూర్చుని పెట్టి లాస్ట్కున్న తన తమ్ముడిని తన దగ్గర కూర్చుని పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తూ వస్తూ ఉంటే లైన్ వయసును బట్టి కూర్చుని పెట్టాడు బల్ల చుట్టూ. తర్వాత తమ్ముడికి మాత్రం వాళ్ళందరికంటే డబల్ ఇచ్చాడు. వాళ్ళందరికీ ఒక్కొక్క గులాబ్ జామున్ ఇస్తే తమ్మునికి 2 ఇచ్చాడు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఇస్తే తమ్మునికి 2 ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరికీ ఒక్కొక్క బూరెలు ఎత్తే, జిలేబీలు ఎత్తే ఒక్కొక్కటి ఈయనకి ఎన్ని ఇచ్చాడు? డబల్. అంటే బల్ల చుట్టూ భోజనం అక్కడ కనబడుతుంది. బల్ల ద సింబల్ ఆఫ్ ఫెలోషిప్ అండి. దేవుడికి స్తోత్రం. బల్ల సహవాసానికి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనము బల్ల చుట్టూ భోంచేయాలి. మన కుటుంబాల్లో ఈ టైం పాటిస్తున్నాం, భోజన టైం. పాతకాలంలో సిఎస్ఐలు ఏం చేసేవారంటే వాళ్ళ భోజనానికి కూర్చున్న ముందు వాళ్ళకు ముద్రించబడ్డట్టే ఒకటి నేర్పించబడ్డది. ముందు మధ్యలో తబలాలు కంజరా తీసుకురారా మన్మల్ని అభివృద్ధి సెంటర్లో పెట్టేవారు, చేపలు కూర్చుండేవారు, ఇంకా పాతకాల పాటలు పాడుకునేవారు. నడిపించు నానావా అని పాడి భజన చేసి ఒక అధ్యాయం చదువుకొని, అరే పట్రా ఇవన్నీ పెట్టిరా పో లోపల, గుట్లు అవన్నీ పెట్టించు, ఆ కుండలు తీసుకురా, ఇక బగుళ్ళు తీసుకురా, నువ్వు చెప్పండి నీళ్ళు తీసుకురా, ఇక అవన్నీ తీసుకొచ్చి తర్వాత కలిసి భోజనం చేసేవారు. వాళ్ళ కుటుంబ ప్రార్థన అంటూ ఉంటుండే పాతకాల క్రైస్తవులకు. ఎప్పుడు చూడండి సిఎస్ఐ ముసలోళ్ళు ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా వాళ్ళ గుట్టాలకు వెళ్ళిందా? ముసలోళ్ళు కూడా చెంపలు ఉగులాడని మైక్ పట్టుకొని ఇంగ్లీష్లో వలుకుతారు. వాళ్ళకి ఆ కాలంలో నేర్పించబడ్డది అట్లా. అంత గనులయ్యారు వాళ్ళు. అయితే టేబుల్ ద సింబల్ ఆఫ్ ఫెలోషిప్. మొదట బెడ్ ద సింబల్ ఆఫ్ రెస్ట్. అయితే ఫెలోషిప్, బల్ల చుట్టూ భోజనము చేయడానికి దేవుడు ఆహ్వానిస్తుండు మనల్ని తన చుట్టూ రమ్మని పిలుస్తున్నాడు. మన గిన్నె నిండి పొర్లేటట్టు చేస్తున్నాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయము తన చుట్టూ పిల్లల్ని కూర్చునబెట్టుకొని శిష్యులను ఏ ప్రకారం వాళ్ళందరికీ రొట్టెలిస్తూ చేపలిస్తూ అన్నాడు, షీమోను బర్యోనా, నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగి ఉంటున్నాడు. మధ్యలో మంట మండుతూ ఉంది, దాని మీద చేపలు ఫ్రై అవుతూ ఉన్నాయి, వేడివేడి రొట్టెలు, వేడివేడి చేపలు. వాళ్ళ చుట్టూ 8 మందికి వడ్డం చేసి తాను వాళ్ళ మధ్యలో ఉండి బల్ల చుట్టూ పిల్లలు ఉన్నట్టు తాను అందరికీ మంచి భోజనం పెట్టి ఉంటున్నాడు. గనక బల్ల ఎప్పుడు భోజనానికి గుర్తు. ఏ భోజనం గురించి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ? మనకు కావాల్సింది ఏ భోజనం? శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేస్తున్నది. గనక ఆత్మీయ భోజనం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎన్ని రోజులైనా బైబిల్ తెచ్చి నువ్వు బల్లలో భోజనం చేయక, ఎన్ని రోజులైనా నీ దేవుడి మాటలను వినక, నీ బైబిల్ చదవక, ఈ ఆహారం నువ్వు తిని చాలా బలపడాలని దేవుడు కోరుతున్నాడు. రోజుకు అధ్యాయం కండిషన్ పెట్టుకోండి. చదవండి. మీరు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకూడదు. కాలేజ్ పిల్లలైనా స్కూల్ పిల్లలైనా బైబిల్ ఒక అధ్యాయం తీసుకొని
సామెతలు చదువుతుండండి, సామెతలు పూర్తి చేసుకోండి. కీర్తనలు చదువుతుండండి, కీర్తనలు పూర్తి చేసుకోండి. చూడండి, ఉదయకాలం మనసు పడ్డ తర్వాత మనసుతో పాటు ఏం పడుతుండే? మన్నా. గంపలు ఎత్తుకొని పిల్లకాయలందరూ కూడా ఎటు వెళ్ళేవారు? ఇంట్లో 5 చిట్టాల మన్నా ఏరడానికి వెళ్ళేవారు. ఆ గంప నింపుకొని తెచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ దాన్ని ఇసిరి, దాన్ని పిండి విసికి, దాన్ని అప్పం చేస్తే తేనె నూనె పోసిన అప్పం అంత తీపి ఉంటుండేనట. అంటే ప్రతిదినం మన్నా ఏరుకునేవారు. ఏ దినం వాళ్ళు ఏరుకోవడానికి వెళ్ళలేరో, పొద్దు పైకి ఎక్కిందో, ఎండెళ్ళిన తర్వాత అంతా కరిగిపోయిందో, ఆనాడు వాళ్ళకి ఫస్ట్ ఉండవలసిందే. ఇక ఉపవాసం ఉండవలసిందే. మన్న దొరకదు. మన్న ఏ టైం దొరుకుతుంది? ఉదయకాలం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు చదవాలి బైబిల్? ఉదయకాలమే చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయే వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయే వందనమయ్యా. హల్లెలూయా. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం తినవలేము. వాక్యం పాల వంటిది, వాక్యం అన్నం వంటిది, వాక్యం మన్నా వంటిది, వాక్యం తేనె వంటిది, వాక్యం బలమైన ఆహారం వంటిది, వాక్యం ముక్కల వంటిది, బొక్కల వంటిది. వాక్యం తినకపోతే బలహీనం అయిపోతా. ఏనాడు వాక్యం మనం భుజించమో ఆనాడు తోలుబొక్కలే ఆ మనిషికి. హాస్టల్కి పంపిన పిల్లగాడు సరిగా ఇంట్లో తినేవాడు కానీ అక్కడ తినకుండా ఎట్లా అయిపోతాడు? హాలిడేస్కి దసరా సెలవులకు వస్తే మావాడు 20 కేజీలు ఉండే, ఇప్పుడు 1500 లేడు అని డాక్టర్ దగ్గరికి పడకపోతున్నా లేదా? ఆ డాక్టర్ ఇంత పొడులు ఇంజక్షన్ కూర్చోగానే మమ్మీ లేకపోతే దీపం మొత్తుకోవడం. ఇక అన్నం తినకపోతే అంతే గతి. మరి మనం ఆహారం భుజించాలి. బల్ల ఆహారానికి గుర్తు ఫెలోషిప్కి. 3ది ఏంటంటే పీట వేయబడ్డదండి. అక్కడ ఏం వేసింది? గండ్రాలు. పీట అంటే ఏంది? స్టూల్. స్టూల్ అంటే ఏంది? ఒక చైర్. చైర్ అంటే ఏంది? ద ప్లేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బోధ పొందే స్థలం. చూడండి, ఎవరిని చుట్టాలు ఇంటికి వచ్చినట్టే కుర్చీ వేస్తాం. వాడికి కుర్చేసి వాడిని కూర్చుని పెట్టి మనం మాట్లాడుతూ టీ కాసి టిఫిన్ చేసి ఆయన ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు తింటూ ఆశీర్వదించి వెళ్ళిపోతా ఉంటారు కదండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈమె కూడా ఏం చేసింది? అయ్యగారిని పిలిచింది, మంచి భోజనం మటన్ చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు బోధ వినే సమయం. పీట అయ్యగారికి వేసింది. దాని మీద కూర్చుండి అయ్యగారు బైబిల్ తెరిచి ఎన్నో మంచి విషయాలు ఆమెకు బోధించి వాక్యంలో తరబిదిచ్చే స్థలం అది. ద ప్లేస్ ఆఫ్ అథారిటీ. కుర్చీ అనగా ఒక అధికారం గల స్థలం. ఎవరికి అధికారం ఇవ్వాలి? ఇప్పుడు మన గుండెల్లో ఎవరికి అధికారం ఇవ్వాలి చెప్పండి? ఈ పెద్ద అర్రలో యేసయ్యకి అధికారం ఇవ్వాలి. ఆయన మాటకు విలువ ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన మాట ఏం చెప్తుందో అది మనం గమనించాలి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు ఈ గనురాలు భర్తను గౌరవించట్లో గనురాలను చూశాం. పొలం పని వేసుట్లో గనురాలి, అయ్యగారిని గమనించట్లో గనురాలి, వాక్యం వినట్లో గనురాలి, భయభక్తిగా ఉండట్లో గనురాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో కూడా గనురాలి. తర్వాత మీకు చూపించబోతున్నాను. చూడండి ఎన్ని విషయాల్లోనే గనురాలు. ఆ గనురాలు ఏం చేసిందంటే వంట చేస్తూ కూడా కిటికీల అవతల ఓ కన్ను పెట్టి వచ్చిపోయేవాడు ఎవరు? దైవజనుడు. దేవుడికి స్తోత్రం. దైవజనుడికి మన ఇంట్లో స్థానం ఉండాలి, ఆయనకు గది ఉండాలి. ఆయన పని కట్టుకొని పోయి పిలుచుకొని వచ్చి అయ్యగారికి మంచి భోజనం పెట్టి పంపించిందండి. అంటే ఆతిథ్యం ఇచ్చుట్లో గనురాలని. హెబ్రీ పత్రిక 13:1 చూడగా చెప్పండి ఏముంటుందో? ఆతిథ్యం మర్చిపోండి అని ఉందా? మరవకుడి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎంతో మంది ఎరకకయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చింది అని ఉంది. మన ఇంటికి వచ్చేవారు దూతనా మరి మనుషుడా మనకి తెలియదు. మనిషి రూపంలోనే వచ్చాడు, దైవజన రూపంలోనే వచ్చాడు. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళిన వ్యక్తి దూతనా మరి మామూలు మానవుడా మనకు తెలియదు. ఒక దంపతులు ఉండేవారు. వాళ్ళకు ఒకనొక కొడుకు లేక పుట్టాడట. ఆయన పేరు సిరియాలుడు. పేరు చెప్పండి ఒకసారి. చాలా కష్టమైన పేరు, సిరియాలుడు. అయితే ఈ బ్రాహ్మణ దంపతులకు ఎప్పుడు కూడా ఆతిథ్యం ఏంది భోజనం చేయరన్నాడు. అతిథి దేవో భవాన్ని నమ్మి కాలం అది.
ఎక్కడికి వెళ్ళో రోడ్ల మీదకి వెళ్ళి మనిషిని పట్టుకొచ్చి కడుపు నిండా ఆయనకి భోజనం పెట్టిన తర్వాత వీళ్ళు తినేవారు. ఆ దినాన్న భోజనం పెడదామంటే ఒక్కరు కూడా దొరకలేరట. పొద్దు నుండి సాయంత్రం కావస్తుంది, పొద్దు గూకింది. ఎట్లా చేద్దామని ఊరంతా తిరుగుతూ ఉంటే ఊరవుతల వృద్ధ దంపతులు కనబడ్డారట. అయ్యో మా ఇంటికి రండి, భోంచేసి పోదురు, కానీ మీరు ఎక్కడో కనబడతలేరు, మీరు పరదేశంలా కనబడుతున్నారు, రండి మా ఇంట్లో భోంచేసి పోదురు అని పిలిచారట. పిలిస్తే ఆ వృద్ధులు ఏమన్నారంటే, మేము మీ ఇంటికి ఆతిథ్యంకి వస్తాం కానీ ఒక షరతు అన్నారట. ఏం షరతు అయ్యారు, మీకు ఇష్టమైన కూర వండి పెడతాం చెప్పండి అని వీళ్ళు అడిగిందట. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నీ కొడుకును కోసి వండి పెడితే వస్తానన్నారు. ఇలాంటి సందర్భం బైబిల్ ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఒక కొడుకును బలిగా అర్పించమన్నాడు ఎవరు? అవును కదా, మరి ఇది బైబిల్ వాక్యానుసారంగా జరిగిన కథ చరిత్రలో ఉంది. మన భారత చరిత్రలో, మన భారత చరిత్ర చాలా మంచి మంచి కథలతో నిండి ఉంది. చూసే కన్ను ఉండాలి మనకు. అయితే సరే అని ఓకే అన్నారట. అతిథి చెప్పింది మనం కాదనరాదు కదా. సరే అన్నారట. ఇంటికి వచ్చిండ్రు, సీరియల్ని పట్టిండ్రు, అటొకరు ఇటొకరు మేకని కోసేసినట్టు కోసేసిండండి పీక. కోసిన తర్వాత ముక్కలు ముక్కలు నరికారండి. నిండా కంట తడి పెట్టుకొని వంట చేశారండి. అట కుత మాంసం ఉడుకుతా ఉంటే ఇట కుత వాళ్ళ గుండెలే ఉడుకుతా ఉన్నాయి. అంత బాధపడిపోయారు వాళ్ళు. అప్పుడు వంటంతా సిద్ధపరిచిన తర్వాత ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా వంట రెడీ అయింది, తిందందుకు రండి అని పిలిచారట. వాళ్ళ చేతులు కడుక్కొని కూర్చోండి, 4 ఇస్తార్లు వేయండి అని అంటున్నారట. 4 ఎందుకు, మీరు ఇద్దరే కదా అంటే, మీరు కూడా మాతో పాటే తినాలన్నారట. 4 ఇస్తార్లు వేశారు. కొంగసాటుగా ఏడుస్తా ఉంది కనబడకుండా. ఈయన కూడా గుండె ధైర్యం సరిపోతలేదు తన కొడుకును వడ్డం చేయాలని. అప్పుడు వాళ్ళు అన్నారట, మీ కొడుకును వీలు అన్నారట. ఎందుకంటే గొడ్డోళ్ళ ఇంట్లో మేము భోజనం చేయము, సంతానం ఉన్నోళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తాం, మీ కొడుకును విలువ అన్నారట. అప్పుడు వీళ్ళు అంటున్నాడు, అయ్యా కొడుకును ఎలా ఇస్తాం, కొడుకు మన ఇస్తాల్లో ఉన్నాడు కదా అని ఏడ్చుడు మొదలుపెట్టినాడు. లేదు వెళ్ళి వీధిలో వెళ్ళిపో అని చెప్పి పంపించినాడు. అప్పుడు తప్పడు అడుగులు వేసుకుంటూనే వేయిండట. ఈయన గుమ్మం దగ్గరికి వెళ్ళి సీరియలు అని పిలిచి కుప్ప కూలిపోయిండట. సీరియలు అని పిలవగానే సీరియల్ ముసి నవ్వులతో లోనికి వచ్చాడట. రాగానే మీద వాడు ఎంత హత్తుకున్నారో బాబును, ఎంత సంతోషించారో. మీరు వచ్చిన వృద్ధ దంపతులు ఎవరో కాదు దేవుళ్ళే అని చెప్పి వాళ్ళ పాదాల మీద పడవని ఇస్తాల దగ్గర వాళ్ళు లేనే లేరట, మాయమైపోయినారు. ఇది ఉత్త కథనే కావచ్చు, కానీ ఎంత హార్ట్ టచింగ్ ఉందో చూడండి. ఆతిథ్యం అంటే ఎంత విలువ ఒకసారి గమనించండి. నేను 30 ఏళ్ల వయసులో అప్పుడు ఉండేవాడిని. మా ఇంటికి దైవజనులు వస్తూ ఉండేవారు. మా రాయిలో ఏం చేసు ఫ్రై చేసిన ముక్కలన్నీ తీసుకుపోయి ఆయన ముందు పెట్టేస్తుండే. ఆయన ముందే చాలా బలంగా ఎత్తుగా ఉంటుండే. ఆ ముక్కలన్నీ తానే కాజేసి ఆయన తినగా ఏమన్నా మిగిలిన ఉంటే మాకు వంచు. ఈ కర్బూజా ఎత్తుండి మొత్తం ఆయన ముందు పెట్టేస్తుండే. ఆయన ఏనుగు లాంటి మనిషి, ఒక కర్బూజా మొత్తం తానే తినేసి ఆయన దినం ఏదైనా మిగిలితే మాకు పెట్టు. అదే దీవెన కావచ్చు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, మా ఇంట్లో సమృద్ధిగా ఉంది. సేవకుల రాత్రిగా గౌరవించాలి మనం. ఈమె ఆతిథ్యం ఇచ్చుట్లో గనురాలు. ఇప్పుడు మీరు గనురాలు అనాలి. ఈమె ఆతిథ్యం ఇచ్చుట్లో గట్టి వాళ్ళు కానీ అంతమేలేగనా గనురాలు. ఆమె భర్తకు లోబడుట్లో గనురాలు, పనులు చేసుట్లో, తర్వాత సేవకులను గౌరవించుట్లో, వంట చేసి పెట్టుట్లో, ఇతరులను మారు చూసుట్లో. ఓ మంచి శోభం గల స్త్రీ అండి. ఇలాంటి వారి దీపం పట్టుకొని ఊరంతా వెతికినా నరసింగపూర్లో ఒక్కోళ్ళని దొరుకుతారో లేదు, దొరుకుతారంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు మనకు కావాలి. వజ్రం తట్టెడు రాళ్ళు తలుపు బెలుకుమని మెరుస్తూ ఉంటే ఏం లాభం? అందులో ఒక్క వజ్రం కావాలి. ఆ వజ్రం లేకపోతే తట్టెడు రాళ్ళు ఉన్నాయనుకోండి, తలుపు బలుపు మెరిసేటి రాళ్ళు ఉత్తక పెంటలో వారవసుడేమి. ఎటువంటి వాళ్ళు కావాలి మనకు? గనురాలు లాంటి. నేను పాస్టర్ గారు అలాంటి పనులు రాబోయే దినాలు చేయాలని ఇష్టపడుతున్నా. నా పెళ్ళైన తర్వాత కానీ, ఇప్పుడు పెళ్ళైంది కనుక, నాకు పిల్లలు ఉన్నారు కనుక, ఇక ముందు నా జీవితాన్ని ఇలాంటి పనుల కోసం నేను సమర్పించుకోవాలా అనుకుంటున్నాను అన్నవారు ఒక్కరు ఇద్దరన్నా ఉన్నారా మన గుంపులో? ఇక్కడ ఇప్పటి సంది నేను అలాంటి ఆతిథ్యం ఇస్తాను, అలాంటి పని చేస్తాను, అలా భర్తకు నేను లోబడతాను, కష్టపడి పని చేస్తాను అన్నోళ్ళు చేతిని చూద్దాం. ఇన్ని కూడా వేస్ట్, బూడిదలో పన్నీరు పోసినట్టే. ఉన్నారా ఒక్కళ్ళను? 1 2 అద్దా మీరు మిగతా చేయరా? ఎత్తండి. 3 4
చేద్దామన్న మనసు ఉండద్దా మనకు? మనం కూడా అట్లా చేద్దాం. బైబిల్ ఎందుకు ఉండాలి, మా ఇంట్లో ఎందుకు ఉండకూడదు అలాంటి వారు అని రోషం ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. గన్నురాలు బైబిల్ మాత్రమే చదువుతున్నాం కానీ మన ఇంట్లో కూడా ఎందుకు ఉండకూడదు? మనం కూడా అలాంటి పనులు చేయాలి. సరే, 4వ విషయం వద్దాం. 4వ విషయం మనం ఏం పెట్టిందో చదవండి. అక్కడ 10వ వచనం 4వ అధ్యాయం. దీపం. అందరు పలకండి. దీపం. మొదట మంచం దేనికి గుర్తు? విశ్రాంతి. టేబుల్ దేనికి గుర్తు? ఫెలోషిప్, సహవాసం. 3వది స్టూల్ దేనికి గుర్తు? పీఠ, అధికారంకు గుర్తు, బోధకు గుర్తు. 4వది క్యాండిల్ స్టిక్, అనగా దీపం పెట్టింది. దీపం దేనికి గుర్తు అంటే ఈ 3 పనులు అయిన వాళ్ళే దీపంలాగా సాక్ష్యం ఇవ్వగలుగుతారు లోకానికి. మనుషులు మీ సత్క్రియ చూసి మీతో చెప్పండి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచురు కనుక ఒకడు దీపం వెలిగించి కుంచం కింద మంచం కింద పెట్టడు గాని ఇంట్లోనికి వచ్చే వారికి వెలిగించుడికై దీపస్తంభం మీద పెడతారు. హల్లెలూయా. దీపం దేనికి గుర్తు? నీ సాక్ష్యానికి. దీపం నీ సాక్ష్యానికి అని పక్కలకు చెప్పండి. దీపం నీ సాక్ష్యానికి గుర్తు. దీపం నీ సాక్ష్యానికి గుర్తు అనండి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 5:14 చదవండి త్వరగా. మత్తయి సువార్త 5:14. ఆమేన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. చూడండి 119 కీర్తన 105వ వచనం. 119, 105. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, ఆయన వాక్యమే మన పాదములకు దీపమై ఉంది. యోబు గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడలా ఎంత మేలు. 6వ వచనం. నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రభావంగా పారెను. తర్వాత 14వ వచనం. నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటిని గనక అది నన్ను ధరించెను. 8వ వచనం. యవనులు నన్ను చూసి దాక్కునిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడకుండా మానివేసి నోటి మీద చెయ్యి వేసుకునిరి. 19వ వచనం. హంసవలే నేను దీర్ఘాయు గలవాడని అవుదును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిల్చును, నాకు ఎడతెగని ఘనత కలుగును. తర్వాత చూడండి, ఆఖరి వచనం 25. నేను వారిని పెద్దని కూర్చుండి వారికి మార్గంలో ఏర్పరిచితిని, సేనలో రాజు వలె ఉంటిని, దుఃఖించు వారిని ఓదార్చిన వారి వలె నేనుంటిని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే, వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మనల్ని బహుగా దీవించి హంసవలి దీర్ఘాయుష్ ఇస్తాడు, ఘనతనిస్తాడు. దేవుడు మనల్ని ఎత్తిపడతాడు. యవనస్తుడు మనం చూసి దాక్కుంటాడు, ముసలివారు లేచి నిలబడినట్టు చేస్తాడు దేవుడు. మనం ఆడిన మాట వారికి వేదంగా ఉంటుంది, మనం పలికిన మాట బండ మీద గీత లాగా మిగిలిపోతుంది, మనం చెప్పింది వారికి గొప్ప ఘనతకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 119. 2 Peter 1:19 చదవండి దొరికిన వారు. చూడండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, అది తెల్లవారు వేకువ చుక్క మన హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి చోట్ల వెలిగించుటకై దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక మాట గమనించారా? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అంటున్నాడు. దేనికంటే? బిల్డింగ్ కంటేనా? ఇల్లు కంటేనా? దేనికంటే? దైవజనుల కంటేనా? సంఘ పెద్ద కంటేనా? ఇంతకంటే అని రాయబడింది. ఇంతకంటే విలువైంది వాక్యం అంటున్నాడు. ఇంతకంటే అంటే ఏంటంటే, పేతురయ్య గారు ఒక దర్శనంను చూశాడు. 17వ వచనం. ఆయన మహాత్మ్యం మేము కళ్ళలారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయనతో వచ్చినప్పుడు
తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద కూడి ఉన్న వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. దానికంటే కూడా స్థిరమైంది ఏంటి? ఎప్పుడు చెప్పండి? వాక్యము. దేవునికి స్తోత్ర. ఆ దర్శనం కంటే గొప్పది. ఏ దర్శనం? పరలోకం నుండి దిగి వచ్చిన స్వరం. వీళ్ళు కొండ మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన స్వరం. నీకు దర్శనాలు ఉండవచ్చు, నీకు భాషలు ఉండవచ్చు, నీకు ప్రవచనాలు ఉండవచ్చు, నీకు పాటపాడే వరం ఉండవచ్చు, నీకు అనేక ఆస్తిపాస్తులు ఉండవచ్చు. దాని అంతటికంటే స్థిరమైంది ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా. భక్సింగ్ గారు కొత్తగా రక్షించబడ్డప్పుడు అనేక పత్రికలు జేబులలో గుచ్చుకునేవాడు. ఈ సైడ్ పాకెట్లల్లా, ప్యాంట్ జేబులల్లా, వెనక జేబుల, ముంగడి జేబుల దినమంతా వంచేవాడు. అదే గొప్ప పని అనుకునేవాడు. ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం దాకా అలసిపోయి వచ్చి అప్పుడు భోజనం చేసి పడుకునేవాడు. ఇలాగ 6 నెలలు చేశాడండి. ఎప్పుడు బైబిల్ అక్కడక్కడ వీధులు సువార్త చేసుడు, దినం రోజు 3 చోట్ల సువార్త చేసుడు, పంచుడు పత్రికలు. ఇదే పని. పత్రికలు వంచి 6 నెలలైనా ఒక్క ఆత్మ కూడా రక్షించబడ్డం లేదు. ఒకనాడు బాగా విసిపోయి దేవుని అడిగాడట, ఏంటి ప్రభు ఇంత కష్టపడి పని చేస్తే ఒక్క ఆత్మ కూడా ఎందుకు రక్షించబడలేదు, ఎందుకు ఇలా జరిగిందంటే దేవుడు అన్నాడట, నేను వంచవనా? నడుము ఠింగు అనే వరకు నేను కష్టపడి అతనికి పంచు అని చెప్పానా నేను అని దేవుడు అడిగిండట. ఈయన షాక్ అయిపోయిందట. దేవుడు చెప్పింది ఏ పని మనం చేసినా వేస్ట్ అని. అప్పుడు దేవుడు ఆయనకు బయలుపరిచాడట. ఏంటంటే ఒక మంచి పునాది గల కట్టడం మనం కట్టినప్పుడు ఏ తిరిగా దానికి ఫౌండేషన్ అవసరమో అదే రీతిగా ఒక కట్టడానికి దేవుని సేవ కూడా ఒక ఫౌండేషన్ అవసరం. ఎక్కడికి దేవుడు పంపితే అక్కడికే పోవాలి, ఎక్కడ సువార్త చెప్పమంటే అక్కడనే చేయాలి. ఆయన మీద ఆధారపడి నేర్చుకోవాలని దేవుడు బయలుపరిచాడు. అప్పటి నుండి మొదలుకొని రోజు గంటల ప్రార్థన మొదలు పెట్టాడట. దేవుడు చెప్పిన చోటుకే వెళ్ళేవాడట. ఒకనాడు దేవుడు అకస్మాత్తుగా అన్నాడట, సోల్జర్ బజార్కు వెళ్ళు సువార్త చేయి అన్నాడట. ఎప్పుడున్న తోటి సేవకులందరితో అన్నాడట, సోల్జర్ బజార్కు మనం వెళ్ళవలసింది దేవుడు మాట్లాడుతుంది. అది 7 మైళ్ళ దూరం ఉంది. ఏ బస్సులు లేవు, సౌకర్యం లేవు, ఆటోలు లేవు. పల్లెటూరు తోవా, గుట్టలు చెట్లు పట్టుకొని పోవాలి. 7 మైళ్ళు నడితే పొద్దు కూకుతుంది. అయ్యా గాడికి ఎట్లా పోదాం, రేపు పోదాంలే అని వాళ్ళు అన్నాడు. లేదు ఇవ్వల బొమ్మన్నాడు దేవుడు, ఇవ్వలనే వెళ్ళవలసిందని నేను అన్నాడు. ఇక బయలుదేరారు వాళ్ళు. అక్కడ బయలుదేరిన తర్వాత ఆ సోల్జర్స్ క్యాంప్లో సువార్త మొదలు పెట్టారు. సోల్జర్స్లలో కూడా వచ్చి, నీకేమైనా బుద్ధి ఉందా, ఇదేమనుకున్నావు, సోల్జర్స్ ఉన్నారు ఇక్కడ, సైనికులు, ఇక్కడికి వెళ్ళండి, ఇంకో చోటికి వెళ్ళండి అని పంపించేశారు. మరో చోట్ల విధి సువార్త మొదలు పెట్టారని అక్కడ కూడా తిట్టి పంపించారట. 3వ చోట్ల విధి సువార్త చేస్తా ఉంటే పోలీసుడు వచ్చి నేను లోపలనే వేసి లాకప్ వేసి మెత్తగా దంచితే అప్పుడే గుర్తుంది మీకు, ఇక్కడ ఎవరు ప్రకటించమన్నారు, అక్కడికి వెళ్ళి గెంటేశారట. 4వ చోటికి వచ్చారట. ప్రభు చెప్తాను గీడ చెప్పండి అని. అప్పుడు మేలని స్వరంతో అక్కడ సువార్త చెప్తా ఉంటే పంజాబ్ నుండి వచ్చిన వ్యక్తి ఒక ఆయన వచ్చి ఈయన గట్టిగా హత్తుకొని, ఈయన పంజాబీ ఆయన పంజాబీ, ఎన్నో రోజులు సంది నా దగ్గర బైబిల్ లేదయ్యా, బైబిల్ కోసం కాచుకొని ఉన్నా, నా కొరికే దేవుడు వీళ్ళని పంపినట్టున్నాడని చెప్పి హత్తుకొని ఎంతో సంతోషిస్తున్నాడట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినట. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడట. వీళ్ళ దగ్గర బైబిల్ తీసుకున్నాడు. దేవుని నడిపింపు ఎలా ఉంటుంది చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా రోజులు ఇట్లే రక్షణ పొందిన కొత్తలో చాలా చురుకుగా ఉండి చాలా బైబిల్ వంచేవాడిని, సువార్త పత్రికలు వంచేవాడిని. ఎప్పుడు కొట్టించుడు పంచుడు ఇలాంటి పనులు చేసేవాడిని. ఇది చదివిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది, ఇవన్నీ ఎత్తే వేస్తే దేవుడు చెప్పిన పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏ పని ముట్టుకోకూడదు. చూడండి, ఒక వ్యక్తిని స్థిరపరచాలంటే పొట్టతో నుండి 9 మాసాలు మోసి చింతపండు తినకు, మనం అదేంటి ఫలికాయలు ముక్కకుండా, తీయడిదే తినకుండా, కడుపులో శిశువుకి ఏదైనా బాధగా ఇక్కని చల్లటి ఐస్ క్రీమ్ లేవు తినకుండా ఎంతో పత్యం కాపాడి పొట్టతున్నప్పుడే ప్రసవించిన తర్వాత ఆ పిల్లని కొన్ని ముద్దార పెంచుతుంది 3-4 ఏళ్ళు.
పిల్లగాడు నడక నేర్చుకునే వరకు గోరు ముద్దలు ఎట్లా తినబెడుతుందో అంత శ్రమతో కూడింది సంఘ పని. దేవునికి స్తోత్రం. ఒక మీటింగ్ లో 12 మంది చేతులు ఎత్తుతారు, నేను దేవుడికి మనసు ఇస్తున్నానయ్యా. ఇక అయ్యగారేమో తెగ ముడిచిపోతారు, అబ్బో 12 మంది రక్షణ పొందవస్తున్నారు, బాప్తిస్మాలు పొందవస్తున్నారు. ఒక చేతి ఎందుకు, 2 చేతులు ఎత్తి 2 కాళ్ళు కూడా ఎత్తి ఎన్ని అవుతాయి? చేతులేమో 12 కనబడుతున్నాయి, ఇంకా కాళ్ళు కూడా ఎంచుకుందాం, ఇంకా తెగ సంబరపడిపోదాం. అటువంటి సేవలు దేవునికి ఇష్టం ఉండదు. కష్టపడి చేసే సేవ దేవుడు కావాలి. మంచి ఫౌండేషన్ వేయాలి, మంచి వాక్యంలో వాళ్ళని తరివి తీయాలి. ఎత్తుగా వారికి పాల సీసాల తర్వాత ఉగ్గు డబ్బాల తర్వాత ఎత్తుగా వాళ్ళకు కొంచెం మామూలు పప్పు మెత్తటి అన్నం ఏ ప్రకారం చేస్తాము, తర్వాత ముక్కలు తినే వయసుకి ఎత్తుగా తీసుకొస్తాము. అంత కష్టంతో కూడిందండి సంఘానికి కట్టుడు. ఈ 4 పనులు ఇక్కడ మనకు కనబడతా ఉంటాయి. మొదటి దేవుడిచ్చేది రెస్ట్, తర్వాత దేవుడిచ్చేది ఫెలోషిప్, తర్వాత దేవుడిచ్చేది ఏంటి? అథారిటీగా బోధ తర్వాత అప్పుడు సాక్షులుగా వారిని నిలబెడతారు. ఆ సాక్షులుగా నిలబడ్డోళ్ళు ఎక్కడేసినా, పెంటలేసినా, పేడలేసినా వజ్రంగా ఉంటుంది, బంగారంగా ఉంటుంది. కానీ దాని రూపం మారుతుంది. ఎప్పుడన్నా బంగారం తీసుకుపోయి పెంటలు పడేయండి, పెంటలు పడేసినందుకు మాత్రం పనికి రాకుండా అయిపోతుంది. అది మళ్ళీ తీసుకొని కడుక్కుంటే దానికి అంతే విలువ ఉంటుంది కదా. బంగారంగానే ఉంటుంది. ఒకవేళ పుస విశ్వాసం తీసుకొచ్చి వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చి 3 సార్లు బోధ చేసి అంతే జాలిగా సంఘంలో సభ్యుడివి, ఇక నీకు రక్షణ దొరికింది పర్వాలేదని చెప్పి అనుకుంటేమా, 4వ తాగుట్లో సోపతిలో పడి మళ్ళీ తాగుడు మొదలు పెడతాడు. ముందటి కంటే పిశాచ్ అయిపోతాడు. 7 దయ్యాలు వచ్చి లోపల దొరుకుతాయి. మత్తయి సువార్త 12:47లో రాయబడినట్లు ఒక దయ్యం పోయి 8 దయ్యాలు వస్తాయి లోపలికి. తాగి దయ్యం వేరా, పిలిచే దయ్యం వేరా, తంబాకు ముక్కి దయ్యం వేరా, తాకడాల దయ్యం వేరా, భార్యను కొట్టి దయ్యం వేరా, రకరకాల దయ్యాలు వచ్చి లోపల దొరికితే ఇక ముందటి కంటే చెడ్డవాడు అయిపోతాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫౌండేషన్ వేయాలి. ఈ గనురాలు అయ్యగారికి మంచి గది సిద్ధపరిచింది. గదిలో చక్కటి బల్ల, మంచము, పీట, దీపస్తంభం పెట్టేసింది. వచ్చినప్పుడల్లా అలా రెస్ట్ తీసుకుంటుండే అయ్యగారు. ఒకనాడు తలంపు వచ్చింది, గేజీ వీళ్ళకేం కొరత ఉంది, రాజుతో మాట్లాడమంటదేమో అడుగుపో, ఎమ్మెల్యే ఎంపీతో మాట్లాడమంటదేమో అడుగుపో అంటే మన ప్రవక్తకి ఎవరెవరు గుర్తు ఆలోచించండి. రాజులు కూడా ఈయన సలహా తీసుకొని పని చేయరన్నట్టు. సోదరం చెప్దామా ఒకసారి? హల్లెలూయా. ఎన్నో మార్లు ఫలం చోట సైన్యం ఉంది, రాజాను ఒకడికి వెళ్ళొద్దని దర్శనంలో చూసి అయ్యగారు చెప్తేనే వీళ్ళు కాపాడబడేది. వీళ్ళ ఊరు అంటే రాజు కాడికి వెళ్ళి అయ్యగారి ముందు వణికిపోతా ఉంటాడు. రాజు కూడా సలహా ఇచ్చేటోడు. ఈయన కనుక రాజుతో చెప్పేమని పని జరిగించమంటుందమ్మా అడుగు రాపో అంటే ఆమె వచ్చి ఎక్కడ నిలబడేది? దర్వాజ దగ్గరని. లోపలికి కూడా వెళ్ళలే. అయ్యగారు ఉన్న గదులకు స్త్రీలు ఒంటరిగా వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్ర. ఆమె లోపలికి వెళ్ళలి, ప్రవర్తనలు గనురాలని. అప్పుడు దర్వాజ దగ్గర నిలబడితే అయ్యగారు ఏమన్నాడు? అమ్మా మరుసటి ఆట చెప్పండి మీదది, నీ కౌకిట్లో ఓ కుమారుడుండును అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఏమన్నది? అయ్యా నా తన అబద్ధం ఆడదు అంటే నమ్మలేని పరిస్థితి. ఇంతకాలం లేదు సంతానం, భర్తనే ముసలుడు అయిపోయింది, ఇప్పుడు అవుతుందా? అప్పుడేమో కొంచెం ఆశ ఉండి మంచి యవనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నా భర్తనే ఏమైపోయిండు, ముసలుడు అయిపోయింది, నాకేమైనా ఆశ ఉంటుందా అని అనుకుని అయ్యా నాతో అబద్ధం ఆడదు. లేదమ్మా యెహోవా సెలవిస్తున్నాడు. మరుసటి ఈ ఏట అనగా వర్షకాలమో, వసంతకాలమో, ఎండాకాలమో, శీతకాలమో మనకు తెలియదు. ఏదో ఒక కాలం నడుస్తుంది ఆ సమయంలో. మరుసటి ఏట ఇదే కాలంలో నీ కౌగిట్లో ఒక సంతానం కుమారుడు ఉంటుందని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి ప్రవచించాడు. కరెక్ట్ అదే సమయంలో వచ్చే సంవత్సరం ఆమె ఒడిలో సంతానం దేవుడిచ్చారు. ఇంటి నిండా పండుగ జరిగింది. అమ్మాయికలందరూ వచ్చారు, నామకరణ జరిగింది, అయ్యగారు పేరు పెట్టారు. అమ్మాయికలు అందరూ వచ్చి పాటలు పాడి మొదలు పెట్టారు. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు, లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. ఇల్లు నిండా పండుగ జరిగింది. ఎంతో గొప్ప సంతోషాన్ని నిండింది. తోరణాలు కట్టారు, ఇంటికి పేదలకు బియ్యం ఇచ్చారు, పేదలకు వస్త్రాలు దానం చేశారు. ఏమేం చేశారు మనకు తెలియదు, వాళ్ళ ముందే గనులు. సంతోషం 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 ఇంటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ పిల్లోడు ఇప్పుడు 4-5 ఏళ్ళ వయసు, పొలాలు వెంబడి ఊరికే వయసు, ఎత్తుకునే వయసు కూడాను. తండ్రితో పాటు లాల్చి తండ్రి తిరిగినది ఒడిగాడు.
తెల్లొక కండువ మీద పడేసుకున్నాడు. ఇక పెద్ద దొర తర్వాత ఈడే చిన్న దొర, పెద్ద రైడు తర్వాత ఈడే చిన్న రైడు కనబడుతున్నాడు. చేతి పట్టుకొని పోతున్నాడు పొలాల పంటి. డాడీ ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇవాళ మక్కిలు ఎరుపులు ఉన్నాయిరా. ఇంకేముంది డాడీ? పసుపు రిక్కుడు ఉందరా. ఇంకేముంది డాడీ? పలికాయ వీకుడు ఉందిరా. సరే పోదాం. ఓ తోటల పంటి తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేస్తా ఉన్నారండి. పసుపు వీకుడు వాళ్ళు పసుపు వీకుతా ఉన్నారు, పల్లి వీకుడు వాళ్ళు పల్లి వీకుతా ఉన్నారు. వీళ్ళు చాలా గనులు, ఆస్తి పసులు చాలా ఉన్నాయి. పొలం గోష్ఠులు పోతా ఉన్నారు. చేతి పట్టుకొని తిరుగుతూ ఎండదెబ్బ తలిగి తలవాయి అన్నాడట. అప్పుడు తండ్రి గారు ఎక్కడ పంపించిండ్రు? పనుని పిలిచి, పుల్లయ్యా ఇటురా, నేను ఎత్తుకొని ఇలా మమ్మీకి ఇచ్చిరాపో అని చెప్పి పంపించాడు. ఆ మమ్మేమో అందరికీ సద్దులు, పనులకు సద్దులు సిద్ధపరుస్తూ ఉంది. చెట్టు కింద కూర్చొని చింత చెట్టు కింద అందరికీ ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో ఏం జరిగిందంటే, ఈ పిల్లగాడు వచ్చి పిల్లగాడిని ఒళ్ళు తీసుకొని తొడ మీద వండబెట్టుకొని జోకొట్టుడు మొదలుపెట్టింది. తల్లొస్తుంది బాబు, నయం అయిపోతుంది, ఏం బాధపడకు, ఊరుకో, బాగైపోతుంది అని చెప్పి జోకొడుతూ ఉండగానే ఏమైపోయింది మీరే చెప్పండి? పరదేశులమో ప్రియులారా మన అట్లా అయిపోయిందండి. ఎంత బాధకరమిగా. నిజామాబాద్లో మా మేనత్త అక్కాడు చనిపోయినప్పుడు అక్కడ ఒక పాట పాడారండి. మంచి పాట అది. ఏ క్యాసెట్లు ఉంటుందో నాకు తెలియదు, కానీ దినమంతా నా మదిలోకి వెళ్ళి పోలేదు. ఏం పాట అది? మంచి పాట వెళ్ళి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. హైదరాబాద్కి వెళ్ళి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, ఈ పాట పాడారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అబ్బా, ఈ పాట మా ప్రాంతానికి వాడని, ఇది రాసుకున్న మేలు, రికార్డ్ చేసుకున్న మేలు అని రికార్డింగ్ చేసుకున్నా, దాన్ని రాసుకొని భద్రపరుచుకున్నా. ఇప్పుడు సమాధుల పాట ఒక పుస్తకం కొట్టియబోతున్నాను. ఆ పుస్తకం కొన్ని మెసేజెస్ కూడా ఉంటాయి, కథలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాటలు కూడా అన్ని ఒక చోట రెడీగా వాళ్ళకు దొరుకుతాయి. మళ్ళీ సమాధికి ఏమేమి కొండవాళ్ళు? తాడు, ఉప్పు, పెట్టె, బట్ట, నల్లబట్ట, టేపు, పువ్వులు, అగరబత్తీలు, క్యాండిల్స్, ఏమేమి అవసరం అవన్నీ కూడా. వాళ్ళ సమాధి కూర్చేటప్పుడు ఎప్పుడు ఒక తట్ట, ఒక గడపర, ఒక పార వాడతారు. అలా కాకుండా రెండెండు పెట్టాలని అందులో లిస్టు రాయబోతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, పిల్లవాడు చనిపోయాడండి. పిల్లగాని తొడ మీద వేసుకున్నది. విశ్వాసంలో ఎంత గనురాలు చూడండి. వెంటనే పనులందరినీ పిలిపించి మనసుంటోళ్ళు అయితే ఛాతి మొత్తం కొదుకుంటా పిల్లగాని మొక్కం మీద పడి ఏడ్చి, నావో 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 నా కొడుకు చచ్చిపోయిందే అని గోల చేసేవారు. ఆమె గుడ్డు చప్పుడు చేయలే. వెంటనే భుజం మీద పిల్లగాన్ని వేసుకొని గబగబ ఇంటికి వెళ్ళిపోతా ఉంది. భర్త కూడా ఏం చెప్పలే. వెంటనే భర్త గబగబ వచ్చాడు. ఏం జరిగిందమ్మా, ఎటు పోతున్నావమ్మా అంటే, దైవజనం దగ్గరికి పోతున్నానండి అంది. ఎంత గుండె ధైర్యం చేసుకుని ఆ మాట చెప్పాలి? కొడుకు చచ్చిపోయింది అని చెప్పొస్తుంది ఆమెకు. దైవజనం దగ్గర ఇయ్యాల అమాస కాదు, ఇయ్యాల పుణ్యం కాదు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇయ్యాల పోతున్నావు నువ్వు ఇంతమంది పనులను పెట్టుకొని అన్నాడు దూర. అప్పుడు ఈమెమన్నది, నేను ఓట మంచి జరుగుతుందండి. ఎంత ఓపిక చూడండి. అక్కడ కయ్యం పెట్టుకున్నదా? పట్టుని ఇందుకోనికి గిన్ని చూడు అని చెప్పి ఇచ్చిందా? ఇయ్యదు. ఎంత నెమ్మదితో మాట్లాడి చూడండి. నేను బోట మంచి జరుగుతుందండి. వెళ్ళింది అయ్యగారు వండుకునే మంచం మీద పారుండబెట్టింది ఆ పీనుగు. ఇప్పుడు ఏమేమున్నాయి ఆలోచన చేయండి. మంచము, బల్ల, పీఠము, ఇంకా దీవుటి. దేవునికి స్తోత్రం. బల్ల దేని గుర్తు? ఆ మంచం దేని గుర్తు? రెస్ట్. బల్ల దేని గుర్తు? సహవాసం. పీఠ దేని గుర్తు? బోధ. డ్యూటీ దేని గుర్తు? సాక్ష్యము. ఈ 4 అక్కడ ఉన్నాయి. వాటి మధ్యలో బాబును పరుండబెట్టింది. తలుపు దగ్గరేసింది. గాడిద గంత కట్టింది. గబగబా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాదాల మీద పడి ఏడ్చుడే మొదలుపెట్టింది. ఒక్క మాట నోటికి రావడం లేదు. అప్పుడు అయ్యగారు వెంటనే అర్థం చేసుకుని కేజీని పంపించాడు. కర్ర ఇచ్చి, కర్ర తెచ్చి పీనుగు మీద పెడితే ఉనుకు లేదు, పలుకు లేదు. మళ్ళా తీసిండు, మళ్ళీ పెట్టిండు. అసలే పొత్తిగా విశ్వాసం లేని మనిషిరా. అసలు కూడా అయ్యగారు ఎంబడి ఉంటారా? కొంతమంది ఉంటారా? ఉంటారండి. వాళ్ళకి అసలు నమ్మకం ఉంటుంది. ఏళ్ళు అయ్యగారు ఎంబడి తిరుగుతారు, కానీ అయ్యగారులో ఉన్న విశ్వాసం ఇళ్ళలోనికి రాదు, అభిషేకం రాదు.
వాళ్ళు ఉత్తగా దద్దమ్మలాగానే మిగిలిపోతారు. అయితే ఈయనకి విశ్వాసం లేదు పీనుగులు ఎత్తదని. ఇక వెంటనే అయ్యగారిని ఎదుర్కొన్నాడు. అయ్యగారు నేను పెట్టిన కర్ర కానీ ఏం జరగలేదని చెప్తా ఉన్నాడు కబరు. వాళ్ళందరినీ బయట పంపించేసిండు. అయ్యగారు తలుపేసిన తర్వాత ఏం చేశాడంటే పీరింగ్ మీద చాచుకొని పరుండాడు. ఆ చిన్న బాలుడు 5 ఏళ్ల వయసు అనుకుందాం. ఒకప్పుడు అయ్యగారు రాగానే మమ్మీ ఏసయ్య వచ్చింది, మమ్మీ ఏసయ్య వచ్చిందని అందరి కళ్ళు ముందు పరిగెత్తేవాడు, ఇల్లంతా గోల వేసేవాడు. ఇప్పుడేం జరిగింది? అక్కడ గోల వేసేటోళ్ళే లేడు. పిల్లగాడు చనిపోయింది. మనకు సభలు జరుగుతూ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నంకి కొంతమంది విశ్వాసులు వచ్చారు. భీమక్కని కాపులు లవొక్క ఆమె ఉంటుంది. ఆమె వశికరని మనమన్ని చేతులు పట్టుకుని కింద ఉంటాడు. పుట్టిసుకవాడు చాలా చిన్నగా ఇట్లా ముంగడికి స్టేజ్ ముందుకెళ్ళి నడుచుకుంటూ పోయేటప్పుడు వానికి అకస్మాత్తుగా అంత పెద్ద గుంపులో 1000 మందిలో ఓల కనబడ్డారంటే ఆళ్ళ పాస్టర్ కనబడ్డాడు స్టేజ్ మీద. గిద్యోనయ్య గారు కనబడగానే అంత దూరంకి వెళ్ళాడు. కిందికి వెళ్ళి ఏమంటాడు, ఏసయ్యా నేను వచ్చినా అనబట్టి ఎంత సంతోషమో వాడి ముఖం మీద. ఆ కళ్ళు కూడా నవ్వుతా ఉన్నాయి, ఆ ముఖం కూడా నవ్వు ముఖం. ఏసయ్యా నేను వచ్చిన సంతోషంతో చెప్తా ఉన్నాడు. ఈ పిల్లోడు అలా ఉంది. ఈ పిల్లోడికి ఏమైంది? ఇప్పుడు చేతిలో కాబట్టి చూస్తే కింద పడిపోతుంది, కాళ్ళు కాబట్టి చూస్తే కింద పడిపోతుంది, కన్ను రెప్పలు విప్పి చూస్తే గాజు వారిపోయి ఉన్నాయి. నోట శబ్దం లేదు, పిలిచేవారే లేదు, చనిపోయారు. అప్పుడు చెప్పలేని దుఃఖం అయ్యగారికి వచ్చింది. తలుపేసుకొని చాచుకొని పని నోటికి నోరు ఆనిచ్చాడని రాయబడింది. ఆ చల్లబడిపోయిన నోటి మీద తన నోరు వేడివేడి వెచ్చటి నోరు ఆనించాడు. అభిషేకాన్ని విడుదల చేయాలి. దేవుడికి స్తోత్రం. ఈ ప్రార్థన ఈ అయ్యగారికి ఎవరు నేర్పారు? అసలు వీళ్ళ గురుగారు ఒకప్పుడు మొదటి రాజులు 17వ అధ్యాయంలో వితురాల కొడుకు ఒకే ఒక కొడుకు చనిపోయినప్పుడు ఇదే పని చేశాడు. ఆయన కూడా కల్లారా ఇదంతా కూడా చూశాడు అయ్యగారు. అలా గురుగారు చాటుకొని పీరు మీద వన్నప్పుడు ఏత్రిగా వెచ్చబుట్టి ఏత్రిగా శవంలో జీవం వచ్చింది. ఇవన్నీ ఆయన గుర్తు కనుక ఈయన కూడా అదే పని చేస్తుండే. చేతుల మీద చేతులు ఆనించాడు, కాళ్ళకు కాళ్ళు ఆనించాడు, కళ్ళకు కళ్ళు ఆనించాడు, నోటికి నోరు ఆనించి చాచుకొని పన్నాడు. ఏం జరగలేదు. లేచాడు, ఇటు అటు నడిచాడు. చాలా బాధతో ఉన్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. మళ్ళా 2వ పడుకున్నాడు, 3సారి పడుకున్నాడు. ఏమని రాయబడింది బైబిల్ అంటే 7 సార్లు తుమ్మి బాలు లేచెను. ఎన్నిసార్లు తుమ్మారట? 7 సార్లు తుమ్మి పిల్లగాడు లేచి కూర్చున్నాడట. ఎంతో సంతోషమైంది అయ్యగారికి. ఆ పిల్లగాడిని తీసుకొని ఆ తల్లికి అప్పైపోతే తల్లి ముందు ఎక్కడ పాదాల మీద పడ్డది, థ్యాంక్ యూ చెప్పుకున్నది. లేక గబాలను హత్తుకొని పీనుగులు ముద్దు పెట్టుకున్నా చెప్పండి. బాలునికి అవి చూస్తలేదు ఆమె. అయ్యగారి కాళ్ళ మీద పడ్డది, ముందు థ్యాంక్ యూ చెప్పుకున్నది, తర్వాత బాలుని తీసుకున్నది. ఆమె నమ్మకం ఎంత గొప్పదో ఆలోచించండి. పెనిమిడికి అంత నమ్మకం ఉందా? పీనుగులు వేస్తుంది. ఈమె నమ్మకంలో కూడా గనురాలు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే అట్లుంటుందండి, ఆషామాషి కాదు. భక్తి అంటే అట్లా ఉండాలి. అయ్యగారికి సన్మానించుట్లో భక్తి గనురాలు, ఆతిథ్యం ఇచ్చుట్లో గనురాలు, భర్తకి లోబట్లో గనురాలు, పొలాల పని చేసుట్లో గనురాలు, పనులందరినీ వారం చూసి భక్తి ఏర్పాటు చేస్తుట్లో గనురాలు. అంతేకాకుండా పీనుగు అయిపోయిన కొడుకును కూడా తిరిగి లేవనెత్తుకున్నట్లు విశ్వాసంలో ఆమె గనురాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 8వ అధ్యాయంలోనికి వస్తే అయ్యగారు ఒక మాట చెప్పాడు. అమ్మా 7 ఏళ్ల కరువు రాబోతున్నది. గురుగారు ఉన్నప్పుడు 3.5 ఏళ్ళు వచ్చింది, కానీ ఇప్పుడు డబల్ దేవుడు కరువు పంపబోతున్నాడు. నీకెవరైనా దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపో అమ్మా, ఈ ప్రాంతం వచ్చి. అప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో 7 ఏళ్ళు నివసించింది. సోజర్న్ అని రాయబడింది. సోజర్న్ అంటే పరదేశిగా ఉండుట, ఇల్లు కట్టుకోవడం కాదు, అక్కడ అద్దెకుండుట. సోజర్న్ రెంట్కుండుట.